చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనౌనభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతమక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. బలరామకృష్ణులు వారి స్నేహితులు 274 అమ్మా. బలరామకృష్ణులు వారి స్నేహితులు మధురానగర వీధుల్లో నడిచి వెళ్తుండగా ఉతికిన బట్టలు పట్టుకుని వెళ్తున్న ఒక చాకలి వారిని చూచారు. వారిని నిలిపి కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ రజక శ్రేష్ఠ, మేము మీ రాజుగారి అతిథులము, అతని మేనల్లుడం కూడాను. ధనుర్యాగం చూడవచ్చున్నాము. ధరించడానికి మాకు మంచి దుస్తులు లేవు. నీ మూటలోనే కొన్ని మాకు ఇస్తే నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఆ రజకుడు మిక్కిలి రోషావేశపరుడై పొగరబోతుగా ఇలాగ వాగాడు: ఏమిరా గొల్లడింబక, పాలు నెయ్యి తిని కొవ్వెక్కినట్టున్నావు. నేనెవరినో తెలుసా? కంసరాజు యొక్క రజకుని. రాజుగారి వస్త్రాలు నీకు కావాలా? వాటిని ధరించే అర్హత నీకుందా? మా రాజభటులు చూస్తే మీకు దేహశుద్ధి చేస్తారు. మా మహారాజుకు తెలిస్తే మీ తలలు ఎగిరిపోతాయి. మీకింత పొగరా? మీ దారిన మీరు పోతారా, ప్రాణాలు పోగొట్టుకుంటారా అని వదరుతున్న ఆ చాకలివానిపై ఆ శ్రీకృష్ణుడు కప్పించుకొని చేతితో ఒక్క వేటు వేసేసరికి వాడు చచ్చిపడ్డాడు. కృష్ణ బలరామాదులు వారికి కావలసిన దుస్తులను తీసుకొని మిగిలిన వాటిని అక్కడే విడిచి ముందుకు సాగిపోయారు. దుర్మార్గుల దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా దుర్మార్గంగానే ఉంటారు. ఆ దుర్మార్గుల అహంకారాన్ని వీళ్ళ అహంకారంగా తీసుకొని వీళ్ళు కూడా పెట్టరేగిపోతూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అది. వాడు ఒక చాకిలివాడు, బట్టలు ఉతికి చేసేవాడు, కానీ ఎవరి దగ్గర చేస్తున్నాడు? రాజుగారికి చేస్తున్నాడు. పొగరు. వాడు దుర్మార్గుడు. రాజు వాడు ఏమైనా సవ్యమైన వాడా? కాదు. ఒక దుర్మార్గుడి దగ్గర సేవ చేస్తున్నవాడు అతి దుర్మార్గుడు అయిపోతాడు అనమాట. వాడి బిహేవియర్ కూడా, వాడి ప్రవర్తన కూడా యజమానిలాగే ఉంటుంది. అది కూడా గమనించాలి. రెండోది, భగవంతుడు దాన్ని తీసుకోవాల్సింది ఎలాగో తీసుకుంటాడు. వాడిని సాగు కొట్టాడు, బట్టలు తీసుకొని వేసుకొని వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు కావాల్సిన దాన్ని తను ఎట్లాగో తీసుకుంటాడు. అంతా అయిందే కదా. మూర్ఖులు ఏం చేస్తారంటే, నేనే ఇస్తేనే నీకు తీసుకుంటావు, నేను ఇవ్వను అంటుంటాడు అని వెనక లాగుతూ ఉంటాడు. తీసుకోవడం తప్పలేదు. అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనవసరంగా. అయితే పరమాత్మ చేతిలో పోయాడు, అదొక భాగ్యం వాడికి, అంత తప్ప మనం స్థూలంగా చూస్తే మరి రకమైన ప్రవర్తన మంచిది కాదు. అంటే ఎప్పుడు ఏ రకంగా పరమాత్మ మనల్ని అడుగుతాడో తెలియదు. ఈ రూపంలో వచ్చి మన దగ్గర అభ్యర్థిస్తున్నాడో అర్థం కాదు. కాబట్టి మనం ఎప్పుడు ఇచ్చేటట్టే ఉండాలి తప్ప ఇవ్వడంలో కొంచెం లోభత్వాన్ని కానీ లేదా ఇంకో రకంగా వేరే రకంగా మనం భావించినట్లయితే కొన్ని అవకాశాలు మనం కోల్పోతాం. ఇచ్చింది నువ్వే, తీసుకునేది నువ్వే అని చెప్పి మనం ఏకభావంతో మనకు వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో, ఏదన్నా భగవంతుడు మనకు అనుగ్రహిస్తే ఎంత ఆనందంగా స్వీకరిస్తామో, నేను అదృష్టవంతుడిని భావిస్తానో, అదే రకంగా నేను ఇంకొకరికి ఇచ్చేటప్పుడు కూడా అదే రకమైన ఆనందాన్ని, అదే రకమైన అదృష్టంగా భావించాలి. అర్థమైందమ్మా? ఇది చాలా ముఖ్యమైనటువంటి లెసను. చాలామందికి ఇది తెలియదు. అదేనమ్మా, ఆ వృద్ధి చెందడం అన్నది
వీళ్ళు లోపత్వంతో, అదే లోపం, ఈ లోపం మనల్ని ఆపేస్తుంది అనమాట. లోపం అంటే ఆ లోపం ఆపేస్తుంది. ఆ లోపంలో పుణ్యం కూడా పోతుంది అనమాట. అది అది పాపం చేయడంలో లోపం ఉండొచ్చు. ఏదైనా కానరాని పనో చేయరాని పనో చేస్తున్నప్పుడు లోపంగా ఉండు. అది ఎంత లౌకికంగా ఎంత పెద్ద ఫలితం ఇస్తున్నా సరే నువ్వు లోపంగా ఉండు. ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి పరలోకంలో వచ్చేటువంటి ఫలం ఏమీ ఉండదు. పైగా నష్టపోతాం. మనం వెళ్ళాల్సినటువంటి ముక్తి మార్గం మనం నష్టపోతాం. అటువంటి దాంట్లో లోపత్వాన్ని ప్రదర్శించు. కానీ భగవంతుడి మార్గంలోనూ భగవంతుడికి సంబంధించిన విషయాలు చేయడంలో కూడా మనం లోపత్వం ప్రదర్శించాము అంటే మనం అందులోంచి బయటపడడం చాలా కష్టం. ఎవరో సత్కృషి మళ్ళీ కనబడాలి జీవితంలో. అట్లా ఒక చేనేత పనివాడు ఎదురుగా వచ్చి వారికి చక్కని వస్త్రాలను అర్పించాడు. వాటిని వారు ప్రీతితో స్వీకరించి ఆ పనివానికి సంపదను అనుగ్రహించారు. చూసారా వాడికి వీడికి ఉన్న తేడా? వీడు ఎదురొచ్చి ఇచ్చాడు. ఒకళ్ళేమో అడిగితే కూడా ఎవరు, అడిగితే కూడా చీ కొడతారు. అడగకుండానే ఇచ్చాడు. భగవంతుడు ఎవరిని అనుగ్రహించాడు? అడగకుండా ఇచ్చిన వాడిని అనుగ్రహించాడు. తరువాత పూలమాలలు కట్టే సుధాముని ఇంటికి వారు వెళ్ళారు. సుధాముడు వారిని అర్ఘ్యపాద్యాలతో సత్కరించి ఆదరించాడు. ఆనందం పెళ్ళుపుగా అతను ఇలా అన్నాడు: భూమండలాన్ని సంరక్షించడానికి అవతరించిన మహానుభావులు మీరు. మీ రాక వలన మా వంశము పావనమైనది, నా తపస్సు ఫలించినది, నా జన్మ సార్థకమైనది, నా గృహము లక్ష్మీకరమైనది, నా కోరికలు తీరినవి. ఇక నేనేమి చేయాలో, ఎలా నడుచుకోవాలో ఈ దాసునకు సెలవేయండి అని పలికి రామకృష్ణులను సుగంధ పుష్పమాలతో అలంకరించి పూజించాడు. వారు మిక్కిలి సంతసించి వరమిస్తాం కోరుకో అన్నారు. అతడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: స్వామి, నీ దర్శనము పాదస్పర్శనములే సౌభాగ్యాల కంటే ఉత్తమోత్తము. అవి నాకు లభించాయి. నా జన్మ తరించింది. నాకు ఇంకేవి కావాలి అని అన్నాడు. చూసారా? అంటే దీన్నే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పూర్ణ కాముడుగా ఉండాలి. నువ్వు నిజమైన భక్తుడు అవునా కాదా అని తెలియాలంటే నీ యొక్క లోన అంతఃకరణలో ఎలా ఉండాలంటే పూర్ణ కాముడుగా. వేరే కోరిక అన్నది ఇంకేమిటి? భగవంతుడు నాకు లభించాడు, అంతకన్నా ఏం కావాలి నాకు అన్నటువంటి ఆలోచనతో ఉండాలి. దీన్నే పూర్ణకాముడు అంటారు. అంటే పూర్ణకాముడు అంటే ఏంటి? భగవంతుడు మనకు ఎప్పుడైతే భగవంతుడి గురించి ఆలోచన మనకు వస్తుందో మనకి ఏమనిపిస్తుందంటే, నా తపస్సు ఫలించింది, నా జన్మ సార్థకమైంది, నా గృహము లక్ష్మీకరమైంది, నా కోరికలు తీరిపోయాయి, ఇక నేనేమి చేయాలో ఎలా నడుచుకోవాలో నువ్వే చూసుకో భగవంతుడా, నేను నీ దాసుడని ఈ భావంతో ఉంటాడు పూర్ణకాముడైనటువంటి భక్తుడు. పూర్ణకామం లేనివాళ్ళు కోరికలే కోరుకుంటూ ఉంటారు భగవంతుడిని. ఎప్పటికప్పుడు కోరికల్లోనే మునిగిపోతారనమాట. అందుకనే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? తన భక్తులు 4 రకాలుగా విభజించాడు. ఎవరమ్మా వాళ్ళు? ఒకసారి గుర్తించుకున్నావా? ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసువు, జ్ఞాని, ముముక్షు. ఈ 4. నా భక్తులు 4 రకాలుగా ఉంటారు. ఒకడు ఆర్తిగా వస్తాడు అంటే అవసరం ఉన్నప్పుడు నేను గుర్తొస్తా అంటే వాడికి ఎప్పుడు ఏడుపు వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు దగ్గరికి వస్తుంటాడు. వాడు ఏదో కోరికతో దగ్గరికి వస్తూ ఉంటాడు. వాడు దుఃఖం పోవాలనో వాడు బాధ పోవాలనో ఏదో నొప్పి పోవాలనో అప్పుడు వస్తున్నాడు దగ్గరికి. వాడు ఆర్తి భక్తుడు. వాడు భక్తుడే. వాడు ఇంకా చిన్న ప్రైమరీ స్కూల్లో ఉన్నాడు. నెక్స్ట్ అర్ధార్తి. అర్ధార్తి అంటే ఉన్నది సరిపోలా, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది అర్ధార్తి. అంటే చేసిన పనిలో ఇంకా బెటర్గా కావాలి, నాకు మంచి ఫలితం వస్తూ ఉండాలనుకున్నవాడు అర్ధార్తి. తృప్తి అని కాదమ్మా. మనిషి జీవితంలో ఎట్లా ఉంటుందంటే మనం ఎప్పుడు మంచిదాన్నే కోరుకుంటాం. మనిషి స్వభావం ఏంటంటే దైవ స్వభావమే ఇది కూడా. శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో ఏం చెప్పాడు? నువ్వు ఏదైతే చూస్తున్నావు ఉత్తమోత్తమైన కూడా నేనే అంటున్నాడు. ఆ ఉత్తమోత్తమైన నువ్వు పొందాలి కదా. అంటే నీ సాధన ఇప్పుడు ఎలా ఉంటుంది? ఉత్తమమైన వాటిని పొందడానికి ఎప్పుడూ నువ్వు కృషి చేస్తూనే ఉంటావు. దానికోసమే ఈ మానవ జన్మ అన్నది వచ్చింది. అందులో అనుమానం లేదు. మంచి ఉత్తమమైన సాధించుకో, కాదంటలే. కానీ ఒక అసంతృప్తిగా వేరే వాళ్ళ మీద అసూయతో, వేరే ఈర్ష్యతో, ఒక కోరికతో, కోపంతో, కసితో, ఈ అరిషడ్వర్గ లోభంతో, మోహంతో, మదంతో వాటితో ఉండకూడదు. వాటితో ఉండకుండా నీ యొక్క స్వయం కృషితో భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన అనుగ్రహం 2 కలిపి
నువ్వు కావాల్సిన నెక్స్ట్ మంచి స్టెప్కి వెళ్ళాలి. ఉదాహరణకి మనకి ఈ జన్మలోనే తెలియట్లా మనకి ఏం కావాలో, అప్పుడు భగవంతుని వదిలేస్తాం. భగవంతుడా నాకు మనిషి జన్మ ఇది ఇచ్చావు, అయిపోతుంది కూడా, నా యొక్క జన్మ కూడా చాలా దాదాపుగా అయిపోయింది, నిన్ను చేరుకునే సమయం వచ్చేసింది, నాకైతే ఏం అర్థం కావటం లేదు, ఎందుకు వచ్చావు ఎందుకు పోతానో తెలియట్లేదు, ఇక నాకు కావాల్సిన నువ్వే ప్రసాదించు అని అన్నాం అనుకో, ఉత్తమ జన్మ ఇస్తాడు. అంతే కదా. ఈ జన్మంతా చేస్తున్నంతా కూడా ముక్తి వచ్చేస్తుంది అందరికీ రాదు కదా. కానీ మనం ఏం కోరుకుంటాం? ఉత్తమ జన్మ కోరుకుంటాం. అంటే ఈ మనిషి జన్మ ఇప్పుడు కూడా ఉత్తమం వైపు ప్రయాణం చేస్తూనే ఉంటుంది జీవాత్మ, అది ఎక్కడ ఆగదు. ఇప్పుడు ఈ మానవ జన్మ వచ్చిందంటే ఈ పాటికి జంతు జన్మ, పక్షి జన్మ, క్రిమికీటక జన్మ ఎన్నో దాటేసి వచ్చేస్తుంటాం ఈ పాటికి కదా. అంటే ఉత్తమ జన్మను పొందాం, కానీ ఉత్తమ జన్మకు వచ్చాం కానీ భగవంతుడిని పొందలేకపోతున్నాం. కాబట్టి భగవంతుని పొందే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సత్సంగాలు, ఇలాంటి పూజలు, ఇలాంటి మనం కీర్తనలు, భజనలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం. అక్కడ ఉత్తమమైన దాన్ని పొందడాన్ని ఆశాంతరమ్మ. ఉత్తమమైన దాన్ని ఎప్పుడు పొందాలి. కాకపోతే ఆ పొందేటువంటి మార్గంలో భగవంతుని మాత్రమే పొందగలిగితే మనకి ఏం కావాలో మిగతా ఆయన చూసుకుంటాడు. లేకపోతే మనకు తెలియకుండా ఏదేదో వెనకాల మనం మాయ వెనకాల వెళ్ళిపోతాం. అది చెప్తున్నాడు అనమాట. ఇట్లా ఉంటాడు పూర్ణంగా ఉండినటువంటి వాడు భగవంతుడికి పూజ చేస్తాడు తప్ప ఇంకేం అడగడు. అంతే కదా. వాళ్ళ అర్ఘ్యపాధ్యాయులు ఇచ్చి ఆయన భగవంతుడిని పూజించాడు తప్ప ఏమైనా అడగరా బాబు అంటే ఏముందో అడగడానికి ఎంతకన్నా ఏం కావాలన్నాడు. అది పూర్ణకాముడి యొక్క ఇది. నీ పాదకమల సేవయు నీ పాదాచుకులతోడి నెయ్యమును నితాంతం అపార భూతదయను తాపసమందార నాకు దయసేయగదే. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి స్వామి, నీ పాదకమల సేవ, నీ పాదార్చనతోడి నెయ్యము అంటే స్నేహం, నెయ్యం అంటే స్నేహము, నీ పాదార్చనతో కూడినటువంటి స్నేహం అంటే నేను ఎవరైతే పూజిస్తూ ఉంటారో, నీ పాదాలు పూజిస్తారో భక్తులు, వాళ్ళతోనే నాకు స్నేహం ఉండేలాగా నితాంత అపార భూతదయని, అపారమైనటువంటి భూతదయ. ఏటువంటి జీవరాశిని చూస్తున్నా, జంతు పశుపక్షాదులు ఏవి కనిపించినా కూడా వాటన్నిటిలా కూడా నాకు భూతదయ ఉండేలాగా తాపసమందారా, ఇటువంటి తాపసము అంటే ఎటువంటి తాపత్రయము లేకుండా, అలాగే నా తపస్సులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ఫలించేలాగా నాకు దయచేయగదే అంటున్నాడు. దానికి కృష్ణ పరమాత్మ తథాస్తు అని ఊరుకోలా. ఏమిచ్చాడు? ఆయనకి కావాల్సినటువంటి బలము, ఆయుష్, ఐశ్వర్యం, తేజస్సు, యశస్సు అన్నీ అడగకుండానే అనుగ్రహించాడు. అందుకనే భగవంతుడిని ఏమంటారంటే, భగవంతుడిని పొందడం అంటే మనం చింతామణిని పొందినట్టు లెక్క. చింతామణి అంటే చింత అంటే ఆలోచించి నీ ఆలోచనలో ఏమొస్తుందో అది తీర్చేస్తుంది. అటువంటి చింతామణి చేతిలో ఉంటే నాకు అది ఇల్లు కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి అడగాల్సిన అవసరమే లేదు. అదే నీకు ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికో వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, అదే మంచి ఫ్లైట్ కూర్చోబెట్టేసి తీసుకెళ్ళిపోతుంది. టికెట్లు కొనుక్కోవడానికి గోలంతా మనకి ఉండదు, అవునా? అటువంటి వాడు పరమాత్మను కోరుకున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ పరమాత్మ చేతిలో ఊరిని అలా ఇసిరేస్తాడు ఇలాగా చిటికతో. ఏంటయ్యి? బలం, ఆయుష్, ఐశ్వర్యం, తేజస్సు, యశస్సు అన్నీ అడగకుండానే అనుగ్రహించాడు. వారికి దారిలో ఒక స్త్రీ ఎదురుపడింది. ఆమె సుగంధలేపనాలు, చందనము, అత్తరులు కంసునికే తీసుకెళ్తున్నది. ఆమె చాలా సౌందర్యవతి, కానీ శరీరము 3 వంకరలుగా ఉండడం చేత గూనిగా నడుస్తోంది. కృష్ణుడు ఆమె యందు జాలిపడి ఆమెను పలకరించాడు. ఓ మానిని, నీవెవరి దానవు? నీ పేరేమి? ఈ లేపనాలను ఎవరి కోసం తీసుకొని వెళ్తున్నావు? వీటిని మాకిస్తే చక్కని దానం అవుతావు అని అనగా, కృష్ణుడు తన వక్రరూపం చూసి గేలి చేస్తున్నాడని భావించి ఆమె ఇలా అన్నది. చక్కని వాడవుదు సరసంబుల నొంపకు మెల్లవారికిన్ చక్కదనంబులెక్కడి విచారు శరీర త్రివక్రయండ్రునే నిక్కము కంసుదాసిని వినిర్మల లేపన విజదాననన్ మిక్కిలి రాజు మెచ్చుదగ మీరు విలేపనముల్ ధరింపరే. నన్ను కృష్ణావు బాబు, నన్ను త్రివక్ర అంటారు. నేనేమి అన్నట్టుగా సౌందర్యరాశిని అయితే కాదు, నేను త్రివక్రను, 3 రకాల వంకరలు ఉన్నదాన్ని. నేను కంసరాజులో గృహంలో సైరేంద్రిని, చక్కని సుగంధ లేపనాలు తయారు చేసి
రాజుకి అర్పిస్తాను. నా సేవను నిజంగా మెచ్చుకుంటాడు. మీరు కూడా నేను ఇచ్చే లేపనాలు పూసుకుంటారా? ఇందాక ఆ చాకలవాడికి తిండి ఎంత తేడా ఉందో. ఇందాక చాకలవాడు ఏమన్నాడు, నేను రాజుగారి బట్టలు తప్ప ఎవరి బట్టలు ఉతకను, అట్లాంటి స్టేటస్ నాది. అలాంటి స్టేటస్ ఉన్నాడుతో నువ్వు నన్ను అడుగుతావురా కుర్రవాడు అని తిట్టాడు. ఈవిడ కూడా రాజుగారి ఇంట్లోనే లేపనాలన్నీ సుగంధ ద్రవ్యాల సంబంధించి ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది, నేను అక్కడ ఇస్తూ ఉంటాను, మా రాజుగారికి కూడా ఇస్తూ ఉంటాను, ఆయన కూడా చాలా ఆనందిస్తుంటారు, చాలా మెచ్చుకుంటూ ఉంటారు నేను చేసినటువంటి సుగంధ లేపనాలకి. మీకు కూడా ఇవ్వనా, మీరు రాసుకుంటారా? ఇంత తేడా చూసారమ్మా. ఇదంతా మనసులో ఉన్నటువంటి భావుకత. మన మనస్సుకి భక్తి వైపు ఉందా, మాయ వైపు ఉందా అని తెలుసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన పరీక్ష మనకి భగవంతుడు పెడుతూ ఉంటాడు. మనకు ఇలాంటి తటస్థపడుతూ ఉంటాయి. మంచి పూజగా మంచి పువ్వులు తీసుకెళ్తూ ఉంటాం. ఎవడో వచ్చి నాకు పువ్వు అని అడుగుతాడు, ఇస్తామా? పొరపాటును కూడా ఏమో. భగవంతుడు పూజకని స్వీట్లు మంచి స్వీట్లు బాగా తయారు చేసి తీసుకెళ్తూ ఉంటాం. దారిలో చిన్న పిల్లాడు కనబడతాడు, వాడికి వాసన వచ్చి నాకు పెట్టవా అంటాడు, ఇస్తామా? ఇవ్వం. ఈవిడ ఉన్నట్టుగా చెప్పారు. ఎదురు మళ్ళీ అదే ఆ చాకలోడు చేసింది. కింద ఆ చాకలోడు చేసింది. మనకి పెద్ద తేడా ఏమన్నా ఉందా? లేదు. భగవంతుడు అందరూ చెందినవాడు కదా, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా. ఇది కదా గురువుగారు చెప్పారు, ఇది కదా మనం విన్నాం, ఇది కదా మన సత్సంగం, ఇదే కదా ముక్తి అంటే. కానీ మన ఆచరణలోకి వచ్చేటప్పటికి మాయ కప్పేస్తుంది. మాయావి. భగవంతుడే మాయావి, ఆయనే కప్పేస్తాడు. చూద్దాం సంగతి ఏంటని. సరే, అది ఆవిడ చెప్పినటువంటి. మీకు కూడా కావాలా, మీకు కూడా రాయినా అని చెప్తుంది ఆవిడ. బా, ఎంత విశాల హృదయం అండి. అసలు ఆలోచన ఎంత ఆనందంగా ఉంది మనకి, అవునా కదమ్మా? అందుకని వాళ్ళు ఎవరైనా చూస్తే అలా మన ఎంత మనకి ఫీలింగ్ ఎంత బాగుంటుందన్నమాట. అబ్బా, చేయితే నమస్కారం బుద్ధి వస్తుంది అన్నమాట వాళ్ళని. అలాగా అని అమాయకంగా అడిగిన సుందరి పట్ల స్వామి జాలిపడి ఆమె సేవను స్వీకరించి ఆమె అవిటితనాన్ని తొలగించి సంకల్పించాడు. ఆమె రామకృష్ణుల సుందర విగ్రహాలకు లేపనాలు పూసినది. కన్నుల పండుగగా ఆ మనోహర రూపాలను తిలకించి ప్రేమతో హృదయంలో పదిలపరుచుకున్నది. శ్రీకృష్ణుడు ఆమె 2 పాదాలను తన పాదాలతో అదిమిపెట్టి తన 2 చేతులతో ఆమె యొక్క గడ్డమును తలను పట్టుకొని పైకి లేవనెత్తాడు. ఆమె శరీరము వంపులు తీరి తిన్ననైనది. ఆమె ఒక సర్వాంగ సుందరే నిల్చున్నది. స్వామి స్పర్శతో ఆమె పరవశించిపోయినది. స్వామిని మనసారా కాంక్షించినది. తన ఇంటికి రమ్మని ఆహ్వానించినది. కృష్ణుడు తాను వచ్చిన పనిని ముగించుకున్న తర్వాత వస్తానులే అని చెప్పి ముందుకు సాగిపోయాడు. చూడండి, ఈ నలుగురు భక్తులు, 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుడికి తారసపడినప్పుడు ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తారన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. నలుగురికి ఒక్క భగవంతుడే తారసపడ్డాడు కదమ్మా, కానీ నలుగురు 4 రకాలుగా ప్రవర్తించారు. అలాగే మానవులు కూడా ఎవరికి రకాలుగా వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ కర్మను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి భాగ్యం బట్టి ఉంటూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిక్షణం ఎవరైతే భగవంతుడినే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి మాయ అడ్డం రాదు. సర్లే భగవంతుడు పద్లాగా ఏం తలుచుకుంటాం బోరు అని అనుకుంటే మటుకు మాయ చక్కగా ఎప్పుడు సరైన సమయం భగవంతుడు వచ్చే టైంకి కూడా అది పక్క తప్పుకోదు. మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటే అది మనం గమనించగలుగుతాం కదా. ఇప్పుడు ఏదన్నా బంగారు వజ్రం ఉందనుకో, వజ్రం గురించి మనం తెలుసుకోవాలనుకోండి, ఇది వజ్రమా కాదా, గాజు ముక్క అని అన్న విద్య ముందే మనం తెలిసి ఉండాలి కదా. దాన్ని గుర్తించగలిగేటువంటి విద్య మన దగ్గర ఉంటే చాలా రోజులు మన గాజు ముక్కే చేతికి రావచ్చు. ఇదే ఎప్పుడు గాజు మొక్కే అనుకుంటాం. సడన్గా సరిగ్గా వజ్రం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? సరిగ్గా మనం రెడీగా లేకపోతే ఇది కూడా గాజు ముక్క అనుకొని విసిరేస్తాం లేదా? అవునా? అట్లా కాకుండా ఏమో ఈ గాజు ముక్కలో వజ్రం ఉందేమో అని అనుకుంటూ కనుక నేను ఎప్పుడు కూడా ప్రతిక్షణం నా యొక్క అన్వేషణ అలా కొనసాగిస్తూనే ఉన్నాను అనుకో, ఖచ్చితంగా ఆ వజ్రం వచ్చినప్పుడు పట్టుకుంటాం గట్టిగా. విలువైన వజ్రాన్ని మనం కోల్పోము. అమ్మా, అర్థమైందా మీకు? చాలా 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 ముఖ్యం. అయితే ఎందుకు మనం అలా చెయ్యము అంటే ఆనందాన్ని మాయలో అనుభవిస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడే భగవంతుడిని ఆలోచిస్తాం. అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. దాన్ని ఏం చేయాలంటే మాయలో ఉండడం కష్టంగా భావించాలి, భగవంతుడితో ఉన్నది మాత్రమే ఆనందంగా భావించాలి. ఆ భావనని కొంచెం ఇట్లా కనుక మార్చుకోగలిగితే మీకు భగవంతుడు మీకు చక్కగా కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు మీ కళ్ళెదుట.
హాయిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు బాధలు ఉండమంటే బాధలు పెరిగిపోతాయి అప్పుడు. ఇవి మాయ ఊరుకుంటుందా? మాయ ఊరుకోదు. మాయ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం పట్టించుకోకూడదు దాన్ని. చూసి అప్పుడు వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఏం చేస్తుంది, అది పక్కకి వెళ్ళిపోతుంది. వీడితో నాకు బాగా టైం వేస్ట్ వీడితో అని చెప్పి ఏం చేస్తుందంటే ఆ మాయ అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. అదనమాట. కాబట్టి ఆనందాన్ని భగవంతుడికి మాత్రమే కేటాయించాలి. కేటాయించినప్పుడు మనకి అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మధురా విజయము, కంసాది దుష్టుల సంహారము. ఈ కథ అంతా మీకు తెలిసిందే. ఇదంతా మళ్ళా యోధుల్ని పిలుస్తాడు, వాళ్ళందరితో యుద్ధం, వాళ్ళతో కుస్తీ పోటీ పెట్టిస్తారు. అందులో అందరూ చనిపోతారు. అక్కడి నుంచి చూద్దాం. చాణూరుడు అనేటువంటి మహామల్లుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అదే తనతో కుస్తీ పోటీ జరుగుతుంటుంది. అతన్ని మట్టి కరిపిస్తాడు. మట్టి కరిపించిన తర్వాత అదేవిధంగా మిగిలిన మల్లులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే మల్లులను కూడా ఈ అన్నదమ్ములిద్దరూ అవలేలగా మట్టు పెడతారు. మిగిలిన మల్లులు ప్రాణభయంతో పారిపోతారు. వాటమి తెలియని ఈ మల్ల రాక్షసులను మట్టి కరిపించిన చిన్నారి గొల్లవీరులు చూసి ప్రేక్షకులు, బ్రాహ్మణులు ఆ ఆబాల గోపాలము ప్రీతితో కొనియాడారు. 278 పేజీ. వాద్య సంగీతంతో పాటు ప్రేక్షకుల జయ జయ ధ్వానాలు కంసుడికి పిచ్చెత్తించాయి. ఇప్పుడైతే దాన్ని పంపించినటువంటి అందరూ కూడా మహామలులు అనమాట. వాళ్ళకి ఎటువంటి మల్లయోధులయ్యా వీళ్ళు, చానురుడు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు శివుడికి బ్రహ్మకు కూడా భయపడని అంత మహాయోధులు అనమాట. అటువంటి వాళ్ళని మట్టి కనిపించినట్టు శ్రీకృష్ణ పరమాత్మకి అందరూ జయజయధ్వానాలు చేస్తూ ఉంటే కంసుడికి అసలే భయంతో వస్తున్నాడు వాడు. ఇంకా భయం వాళ్ళలో పెరిగిపోయింది. 1000 ఏనుగుల బలంగల కులయా పీడ గజము కృష్ణుడిచే చంపబడింది. సాటిలేని జగత్ప్రసిద్ధులైన మల్లులు ఆ గొల్ల పిల్లలచే చంపబడ్డారు. కృష్ణుని చంపించాలి అనే తన వ్యూహము వమ్ము అయిపోయినది. కంసుడు కృష్ణుని మొదటిసారిగా చూచాడు. తన మృత్యువు బాగా దగ్గరగా వచ్చేసినట్లు భయపడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. వాద్య సంగీతాన్ని ఆపేయమన్నాడు. జయ జయధ్వానాలు చేస్తున్న ప్రజలను పొమ్మన్నాడు. పిచ్చిగా ఇలా కేకలు వేశాడు. ఈ వసుదేవపుత్రులను దూరంగా తరివేయండి. నందుని బంధించి వేసి కారాగారంలో పడేయండి. గొల్లల ఆస్తులను స్వాధీనం చేసుకోండి. మోసగాడైన వసుదేవుని చంపేయండి. శత్రుపక్షపాతైన నా తండ్రి ఉగ్రసేనుని కూడా విడిచిపెట్టొద్దు, చంపండి అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా రెచ్చిపోయి వాగుతున్న కంసుని వద్దకు శ్రీకృష్ణుడు సింహంలాగా లంఘించాడు. మృత్యువే వచ్చి మీద పడినట్టు భయంతో వణికిపోయాడు కంసుడు. సింహాసనం మీద నుండి లేచిపోయి అలవాటు ప్రకారం కత్తి దూశాడు, కానీ దానిని ఉపయోగించలేకపోయాడు. గరుడు సర్పాన్ని పట్టుకున్నట్లు కృష్ణుడు కంసుడిని పట్టుకున్నాడు. భయంతో బిగుసుకుని తెచ్చాడు కంసుడు గత 12 సంవత్సరాల్లో అహర్నిశలు తాగుతున్నప్పుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు, నిద్రలోనూ స్వప్నంలో కూడా ఆ శ్రీహరినే ద్వేషంతోనైనా స్మరిస్తూ ఉండడం చేత దుష్టుడైనప్పటికీ భగస్వరూపాన్నే సారూప్యాన్నే ఉత్తమ గతిని పొందాడు. సో భయంతో ఉన్న వాడు భగవంతుడి గురించిగా భయపడ్డాడు కాబట్టి వాడి అదృష్టం భగవంతుడి సాయుధ్యమే చేరాడు. ప్రజల్లో ఆహాకారాలు చెలరేగాయి. కంసుని భార్యలు ఇలాగ విలపించారు. జీవితేశ్వర, దేవేంద్రాదులను కూడా శాసించే శక్తి గల నువ్వు ఇలాగ పడి ఉన్నా ఇంకా జీవించి ఉన్న మా యొక్క దౌర్భాగ్యం ఏమనాలి? ప్రాణేశ్వర, నీవు చేసిన ప్రాణి హింసయే చివరికి నీ ప్రాణాలను హరించివేసింది స్వామి. గోపాలకృష్ణుని చంపడానికి నీచే పంపబడిన వారందరూ అతని చేతిలో తామే చంపబడినప్పుడు నీకు పండితులు ప్రబోధించలేదా? వైరము మాని ఆ శ్రీహరి శరణు పొందమని. అలా చేస్తే ఈ స్థితి వచ్చి ఉండేదా అని పలు విధాలా శోకిస్తున్న స్త్రీలను ఓదార్చి మృతులకు అంత్య సంస్కారాలను జరిపించమని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు అన్నతో కలిసి వెళ్ళి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాలను విడిపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి ఆనందానికి మేర లేదు. ఈ బిడ్డలు సామాన్య మానవులు కారు, లోకాలకు ప్రభువులు అని వారు అనుకుంటూ ఉండగానే స్వామి వారిపై విష్ణుమాయని ప్రయోగించి పుత్ర వ్యామోహాన్ని కలగజేసి ఇలా అన్నాడు. జనకులారా, మీరు మమ్ము కన్నారే కానీ కంసుని వలన భయము చేత మా యొక్క బాల్య కౌమార దశలలో మా లాలన పాలన పోషణ చేయలేకపోయారు. మాకు కూడా మీ ప్రేమను పొందే అదృష్టం లేకపోయింది. సకల పురుషార్థాలను సాధించడానికి ఉపయోగపడే శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని 100 ఏండ్లకైనా తీర్చుకొనలేము కదా. చూసారా, సకల పురుషార్థాలను సాధించడానికి ఉపయోగపడే శరీరాన్ని, అది గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ శరీరం యొక్క పరమార్థం ఏమిటి?
పరమార్థం వచ్చి ముక్తి. దానికి పరమార్థానికి ముందు 4 అర్థాలు ఉన్నాయి. ఏమిటవి? పురుషార్థాలు. వాటిని ఏమంటారు? పురుషార్థాలు. పురుష అంటే ఇక్కడ జీవుడు అని అర్థం. పురములో ఉండేవాడిని పురుషుడు అంటారు. పురము అంటే ఇక్కడ ఏం పురము? శరీరము. ఈ శరీరమే ఒక పురము. ఈ శరీరం అనే పురంలో ఉన్నవాడిని పురుషుడు అంటారు, జీవుడు అన్నమాట. ఆ పురుషుడు ఈ జీవుడుగా ఈ పురంలో ఉన్నప్పుడు వాడికి 4 పురుషార్థాలు ఉన్నాయి. అంటే పురుషుడిగా చేయవలసినటువంటి అర్థాలు 4 ఉన్నాయి. అంటే కర్తవ్యాలు. అవేమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 పురుషార్థాలు ఇవి మాత్రం మనకు ఆచరిస్తూ ఉండాలి. ఆచరిస్తూ ఉండగా పరమ పురుషార్థం వేరే వస్తుంది, ముక్తి. దానికోసం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ శరీరాన్ని ఈ జీవుడికి ఇచ్చారో వారే తల్లిదండ్రులు. సో అటువంటి తల్లిదండ్రుల రుణాన్ని 100 ఏళ్లకైనా తీర్చుకొనలేము కదా. మనకి అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం తీర్చుకోలేము కదా. కానీ ఏమవుతుంది? మన శరీరం మనకు భారం అనిపిస్తుంది. ఈ తల్లిదండ్రులు కూడా అంతేలే అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా. నా శరీరం అంత పవిత్రంగా నాకు అనిపించట్లా. ఎందుకని? నేను ఈ పురుషార్థాలు 4 చేయట్లా. ఏదో మాయలో పడి కొట్టుకుపోతున్నా. సర్లే వాళ్ళు మాయలో పడ్డారు, నేను మాయలో పడ్డాను, నేనెంతో వాళ్ళు అంతే అనుకుంటూ ఉంటాం. ఇది మనం ఎప్పుడైతే పవిత్రమైన భావంతో ఉంటామో మనం కూడా పురుషార్థాలు, ఈ జీవిత యొక్క లక్ష్యాన్ని మనం గ్రహించి, ఈ మానవజన్మ ఎందుకు వచ్చింది, దుర్లభమైన మానవజన్మ నాకు వచ్చింది, ఈ 4 పురుషార్థాలు నేను చెయ్యాలి, దానికోసమే నిర్దేశించబడింది ఈ జన్మ అని అనుకుంటూ మనం ఇది చేస్తూ ఉంటే అమ్మ ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి మనకి ప్రత్యక్ష దైవాలుగా కనిపిస్తారు. లేకపోతే ఏమనిపిస్తుంది? ఏముంది, వాళ్ళది అదో శరీరం ఇదో శరీరం అంతే అనుకుంటూ ఉంటాం. దానికి కూడా కారణం తల్లిదండ్రులే. వాళ్ళే పురుషార్థాలు ఫాలోవరు. అందుకని మనకు కూడా ఏమనిపించదు. వాళ్ళే పురుషార్థాలు చేసుకుంటూ మనం కూడా పురుషార్థాలు చేయాలని చెప్తూ ఉంటే అది కరెక్ట్గా మనకి బంధం అన్నది అర్థమవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మాతృదేవభావ పితృదేవభావం అనిపిస్తుంది. వాళ్ళు దైవంలా అనిపించడం కారణం అంటే వాళ్ళ దైవంకి సంబంధించిన పనులు ఏమీ చేయట్లేదు కాబట్టి మనకు అట్లా అనిపించదు. అందరూ మాయలో భాగంగా ఉండి ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటూ, ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళ విలువ ఒకళ్ళు తెలుసుకోకుండా అలా జీవితాన్ని దొర్లించేస్తూ పోతూ ఉంటాము. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క నా జీవితం విలువ నాకు తెలిస్తే అప్పుడు విలువైన దాన్ని ఇచ్చిన వాళ్ళ మీద మనకి గౌరవభావం ఉంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు మనకి ఏదో కష్టపడిన దానికి ఏదైనా మంచి ఫలితం ఇచ్చారనుకో, ఎవరన్నా ఒక యజమాని కానీ ఎవరన్నా సరే ఆయన మీద గౌరవభావం ఉంటుంది కదా మనకి. ఇదేమిటి, నేను 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఏకంగా 1000 రూపాయలు ఇచ్చాడు, గౌరవభావం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి అటువంటిది నేను జీవుణ్ణి, జీవాత్మ ఎక్కడన్నా పుట్టచ్చు, ఏ పురుగుగానో పుట్టరుగానో లేకపోతే పక్షిగానో జంతువుగానో పుట్టచ్చు, కానీ మనిషిగానే పుట్టేటువంటి అర్హత వీళ్ళకి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మన విలువ నాకు తెలిస్తే, నా జన్మ విలువ నాకు తెలిస్తే వాళ్ళ విలువ అర్థమవుతుంది, వాళ్ళ ద్వారానే వచ్చాను కాబట్టి అని. ఇవేమి ఇప్పుడు నడవట్లేదు కాబట్టి సర్వం జగన్నాథం. అది శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తల్లిదండ్రులకు తన దేహంతోనూ ధర్మతోనూ సేవ చేయని కుమారుడు దుష్టుడు వికృష్టుడు అనిపించుకుంటాడు. వాడు అధోలోకాలకు పోతాడు, యమునిచే శిక్షించబడతాడు కదా. కానీ మరి శ్రీకృష్ణుని ఎవరు మరి ఈయన కూడా అదే పని చేశాడుగా. దేవకి వసుదేవులు తల్లిదండ్రులు, మరి వాళ్ళకేమీ సేవ చేయలేదే. వాళ్ళు కష్టాలు పడుతుంటే ఊరుకున్నాడే అలా చూస్తూను. ఇదేమిటి మరి? అదే చెప్తున్నా మరి, అది కూడా దానికి చెప్తున్నాడు ఇక్కడ కూడా. చూడండి, తల్లిదండ్రులను, వృద్ధులను, పుత్రులను, గురువులను, బ్రాహ్మణులను, సాధువులను, భార్యలను, శరణార్థులను సామర్థ్యం ఉండి కూడా కాపాడనేవాడు జీవన్మృతితో సమానుడు. మా కారణంగా కంసుడు మిమ్మల్ని చెరసాలలో బంధించి బాధలకు గురి చేస్తుంటే మేము ఏమీ చేయలేక కూర్చున్నందుకు మమ్మల్ని క్షమించండి. అది మనం నేర్చుకోవాల్సింది. ఒకసారి తల్లిదండ్రులు మనం చూడలేని పరిస్థితి కొన్ని రావచ్చు. వాళ్ళ ప్రారంభం కావచ్చు, మన ప్రారంభం కావచ్చు, వాళ్ళ కర్మ కావచ్చు, లేకపోతే మన కర్మ కావచ్చు. మనకి ఏదో రాసి పెట్టుంటుంది మన యొక్క దాంట్లో. కానీ మనం ఏం చేయాలి? దానికి మనం బాధపడి ఇట్లాగే ఏమన్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే మమ్మల్ని క్షమించండి అని అన్నాడు. కాబట్టి ఎవరి విలువ వాడు తెలుసుకుంటూ వాళ్ళ ప్రారంభం కొద్దీ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రారంభం తగ్గేలాగా కొంచెం భగవంతుడికి మనం కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండలేని పరిస్థితి, కృష్ణుడికి వెళ్ళిపోవాల్సిందే, యశోద దగ్గర పెరగాల్సిందే, వీళ్ళు ఇక్కడ చెరసాల్లో కష్టాలు అనుభవించాల్సిందే. ఇవన్నీ ప్రారంభం, దాన్ని ఎవరు తప్పించలేరు. అది తర్వాత అమ్మా, ముందు ఉన్న జన్మను అర్థం చేసుకుందాం. పూర్వజన్మ తర్వాత జన్మలు అంటారమ్మా.
కరెక్టే, అవన్నీ తర్వాత విషయం. ప్రస్తుతం ఇక్కడ కృష్ణ జన్మలో తీసుకున్నట్లయితే మనం గమనించాల్సింది అంటే ధర్మ సూక్ష్మం గమనించాలి. మనం ధర్మ సూక్ష్మాలు మనం గ్రహించాలి. అది దీని యొక్క భాగవత యొక్క లక్ష్యం. అంటే ఏంటి, తల్లిదండ్రులు కొంతమంది మనం చేద్దామన్నా చేయించుకునే పొజిషన్లో ఉంటారు వాళ్ళు. కొన్ని పరిస్థితుల వలన వాళ్ళ అహంభావాలను కావచ్చు, వాళ్ళే కొంచెం ఉంటాయి రకరకాలు. అది ఎక్కడ పోతాయి, మాయ కప్పిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతే కదమ్మా. మరి ప్రహ్లాదుడికి హిరణ్యాక్షుని చంపాలనుందా? హిరణ్యకశిపుడిని హిరణ్యకశిపుడిని చంపించాలని ఉందా దేవుడితో? అసలు ఆయన కోరిక అదే కానే కాదు. కానీ భగవంతుడు మరి ఆ తండ్రినే చంపించేసాడు. అలాంటి వరం ఆయన కోరుకోలేదు ప్రహ్లాదుడు. కానీ అది అలా జరిగిందే. దాని కారణం ఏంటి? భగవంతుడికి తెలుసు, ఎవరైతే భక్తుడిని ఇబ్బంది పెడతారో వాళ్ళ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళని కూడా క్షమించడు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, ఇన్నున్నాయి ధర్మ సూక్ష్మాలు. కాబట్టి మనం మాయ దాంట్లోనే పడి ఏదో మనం నానా రకాలుగా మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మలినపరచకూడదు. అర్థమైందమ్మా? ప్రతిదాన్ని భాగవతము, భారతము, రామాయణము దృష్టిలో పెట్టుకొని ఇందాక ఇప్పుడు ఆవిడ చెప్పినట్లుగా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తూ ఆ యొక్క సందర్భాన్ని మనం అంచనా వేసుకొని భగవంతుడికి అర్పించేసేయాలి. కానీ మనం దుఃఖపడడం, బాధపడడం, ఏంటి ఇలా అయిపోయింది అనేటువంటి ఊరికినే దిగులు పడ్డం, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ప్రారంధాలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రారంధాలను అట్లా ఉంటుంది పరిస్థితి, వాళ్ళు అనుభవించాల్సిందే, మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మరి హిరణ్యకశిపుడికి వచ్చినట్టు 2 గొప్పతనాలు ఉన్నాయి. చనిపోయినా కూడా భగవంతుడి చేతిలో చనిపోయాడు. రెండోది కొడుకు పరమభక్తుడు. 2 లాభాలు. పరమభక్తుడికి అన్నాడు కదా కనీసం. సో ఎంతటి పుణ్యం అది. కాబట్టి మనం కొంతమంది తల్లిదండ్రులు చూడలేకపోయినప్పటికి కూడా కొన్ని పరిస్థితుల వలన మన వలన వాళ్ళకి ఉత్తమ గతులు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది. శ్రీహరి ఎక్కడున్నాడు అని అర్థమైందమ్మా? కాబట్టి ఇంత ధర్మ గూఢార్థాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్ని మనం సత్సంగాలకు వచ్చినప్పుడే అర్థమవుతాయి. మామూలుగా విన్నప్పుడు మనకు అనిపించదు, ఏదో కథలాగా అనిపిస్తుంది. సినిమా సీరియల్లో లేకపోతే ఏదో కథలా అనిపిస్తూ ఉంటుంది. ఈ ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమే ఈ యొక్క సత్సంగాలు. కాబట్టి మన తల్లిదండ్రుల పాత్రలో ఉండొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు మనం పిల్లల పాత్రలో ఉండి మన తల్లిదండ్రులు ఉండొచ్చు. ఎటు చూసుకున్నా సరే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తప్ప అపార్థాలు చేసుకోకూడదు. అరే నా పిల్లలు నన్ను చూడలేదు అని అనుకోవద్దు. మన ప్రారంభంలో ఏదో ఉంది, వాళ్ళ ప్రారంభంలో ఏదో ఉంది. కాబట్టి కుదరకపోవచ్చు. చక్కగా హ్యాపీగా ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళు బాగుండాలి, ఎక్కడున్నా సరే అన్నట్టు కోరుకోవాలి తప్ప మనం ఏదో మళ్ళీ వాళ్ళకి శాపనార్థాలు పెట్టాలి అటువంటివి చెయ్యకూడదు. తల్లిదండ్రులుగా మన యొక్క అది తప్పు. చాలా మళ్ళీ దోషాలన్నీ మనకి వస్తాయి ఏమా. కాబట్టి ధర్మ సూక్ష్మాలు జాగ్రత్తగా తెలుసుకొని ఆ రకంగా ప్రతి వాళ్ళని ఆశీర్వదించాలి తప్ప ఎవరిని కూడా తూలనాటం కానీ వాళ్ళని అభావం అంటే ఏంటి, చెడు భావంతో ఎవరిని కూడా మనం అనుకోకూడదు. మనసులో కొంచెం కూడా లోనికి రానివ్వకూడదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే వాడి తల్లిదండ్రుల్ని క్షమించండి అని అన్నాడు. మాయా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు చెప్పగా దేవకీ వసుదేవులు మిక్కిలి మోహము చెంది పుత్రులను కౌగులించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీళ్లతో వారి శిరస్సులను తడిపారు. తరువాత మాతామహుడైన ఉగ్రసేనుని కలుసుకొని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: మహానుభావ, యయాతి శాపం వలన యాదవులు రాజపీఠాన్ని అధిష్ఠించలేరు. కాబట్టి ఈ రాజ్యానికి నీవే అధిపతిగా ఉండు. మేము నిన్ను సేవిస్తాము. ఇతర రాజులే కాక దేవతలు కూడా నీకు కప్పం కడతారు అని చెప్పి ఉగ్రసేనుడికి రాజ్యాభిషేకం చేయించాడు. తర్వాత అన్నతో వెళ్ళి నందునకు వీడ్కోలు చెప్పవలసి ఉన్నది. ఇది శ్రీకృష్ణుడికి కూడా అతి సున్నితమైన సన్నివేశం. ఇప్పుడేంటి, అన్నతో కూడా వెళ్ళి నందునికి కూడా వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. పుట్టినది ఆదిగా అతడు యశోద ఆనందుల యొక్క సాటి లేని వాత్సల్య ప్రేమలను చూరకొన్నాడు. వారు ఏ ఇతర తల్లిదండ్రులు ఇవ్వలేనంత నిస్వార్థ ప్రేమను కురిపించిన ప్రేమమూర్తులు. ఇందా నేను చెప్పినటువంటి నిస్వార్థ ప్రేమ కింద వస్తుంది. ఇందా చెప్పానే, తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక చెడు భావాన్ని రానివ్వకూడదు. నిస్వార్థంగా ఉండాలి. నేను ఇంత త్యాగం చేసి నేను త్యాగరాజుని, నేను త్యాగరాణిని, నేను కాబట్టి నేను ఇంత చేశాను, ఇట్లాంటి మన పొరపాటును కూడా అనకూడదు. నిస్వార్థమైనటువంటి ప్రేమను మాత్రం అందించాలి.
కృష్ణుని తోడిదే తమ ప్రపంచంగా జీవించిన పుణ్యమూర్తులు వారు. అటువంటి భక్తుల నుండి దూరం కావడం భగవంతుడికి కూడా కష్టమేనేమో. నందునితో కృష్ణుడు ఇలా అన్నాడు, తండ్రిన్ చూడము తల్లి చూడము యశోదాదేవియున్ నీవు మా తండ్రిం తల్లియునంచు నుండుదుము సద్ధర్మంబులం దొల్లి ఏ తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి భవత్ సౌజన్య భావంబులన్ తండ్రి ఇంతటి వారమైతిమి గదా తత్తత్వయో లీలలన్. ఇది తల్లిదండ్రుల యొక్క విలువ కనుక్కోవడం, తెలుసుకోవడం అంటే ఇదనమాట. ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే అంత వాత్సల్యంతో అంత ధర్మబద్ధంగా వాళ్ళని అన్ని విద్యాబుద్ధులు రెండు నేర్పిస్తుంటారు కదా. విద్య ఒకటి నేర్పించక్కర్లా, మనం ఏం చేస్తాం, విద్య ఒకటి మాత్రమే నేర్పిస్తాం, బుద్ధులు అన్నవి నేర్పించాం. మనకు కూడా లేవు కాబట్టి మనకు లేదు కాబట్టి ఎలాగో వాళ్ళకి నేర్పించలేం కాబట్టి ఆ విద్య అన్నది ఫీజు కడితే కాన్వెంట్లో నేర్పించేస్తారు కాబట్టి ఆ ఫీజు ఏదో కట్టేసేసి విద్య మాత్రం ఇప్పించి ఊరుకుంటాం. తర్వాత ఏంట్రా నీ బుద్ధి ఎలా తయారైంది అంటాం. మరి బుద్ధి ఎప్పుడు నేర్పించావు నువ్వు? ఎప్పుడూ బుద్ధి నేర్పించలేదు. ఇవాళ నీకు ఇష్టంగా లేదని, నీకు అనుకూలంగా లేదని నీ బుద్ధి ఇలా ఎందుకు ఇలా అయిపోయింది అని అంటూ ఉంటాం. ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలే. కాబట్టి వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎక్కడికక్కడ మనం అడిగిపోయి ఉండాలి తప్ప పడితే పడాలి కానీ మనం మళ్ళీ ఒక మాట అనకూడదు. పడడం వలన మీకు ఎన్నో కోట్ల జన్మలు పోతాయి, కోట్ల జన్మలు పోతాయి. పడడం మంచిదమ్మా. ఇప్పుడు కూడా ఎదురు తిరగకూడదు. ఇప్పుడు కూడా అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. లేకపోతే మళ్ళీ మీకు మీరే బోర్డు జన్మలు తెచ్చుకుంటారు, నెత్తి మీద తెచ్చుకుంటుంటారు. తెచ్చుకోండి, పడండి, ఏం కాదు. అంటే నాకన్నా చిన్నవాళ్ళకి నేను పడాలా, చిన్న పెద్ద కాదు. ఈ జీవుడు వల్ల ఆ జీవుడు వల్ల జీవుడు పడుతోంది అంతే. ఆ జీవుడు వల్ల జీవుడు పడుతోంది, పడాలి, పడని అయిపోయింది. ఈ జన్మతో ఈ చాప్టర్ క్లోజు, ఈ జన్మతో ఈ చాప్టర్ క్లోజ్. మళ్ళీ వేరే వాల్యూమ్ పెట్టుకొని నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో భగవంతుడు ఎప్పుడు మీ దగ్గర ఉండి మిమ్మల్ని ఆయన స్వాంతపరుస్తాడు. ఎవరు? పరమాత్మ. ఆయన స్వాంతం ఉంది. ఎన్ని ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన గౌరవం ప్రేమలు ఎవరికి కావాలమ్మా? ఆ ప్రేమ ముందు ఇవన్నీ దిగదుడుపు, కాస్త కూడా పనిచేయవు ఇవన్నీ కూడా. అది కనుక టేస్ట్ చేయడం సాధ్యం మొదలు పెడితే ఆల్రెడీ మీరు టేస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా. సత్సంగంలోకి వచ్చారంటేనే మీకు కాస్త కూస్తా ఆ గాలి తగులుతోంది. ఆ గాలి తగలడమే కాదు, రుచి కూడా నెమ్మదిగా మొదలు పెట్టండి. అంతే కదమ్మా. దూరంగా మన హోటల్లో మంచి సువాసనలు వస్తుంటాయి. ఏదో బాగుందా, ఏదో జాంగ్రీ జిలేబీ వండుతున్నాడు అక్కడ, లేకపోతే మనకి ఇష్టమైన ఏదో అరిసెలే వండుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎప్పుడు తిందాం అనిపిస్తుంటుంది. అట్లాగే ఈ సత్సంగం వలన మీకు కొంచెం గాలి వాసన సువాసన వచ్చింది, భగవంతుడి యొక్క పరిమళాలు మీకు అందే. రుచి కూడా నెమ్మదిగా మొదలుపెట్టండి ఈ యొక్క ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ. అది అంటే తండ్రి మేము తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు. యశోదమ్మ నీవు మాత్రమే మా తల్లి తండ్రి అంటూ ఇన్నాళ్ళు ఉన్నాం. ఈ విధంగా సద్ధర్మాలతో అంటే ఉత్తమ సంస్కారాలతో ఇదివరకు ఏ తల్లిదండ్రులు అంటే మీరు తప్ప ఇలా బిడ్డలు పెంచారు? నీ యొక్క సజ్జనత్వం వల్లనే కదా తండ్రి. వయస్సునకు తగ్గ లీలలతో మేము ఇంత వారం కాగలిగాము. నీ యొక్క సజ్జనత్వం వలనే కదా, నువ్వు మంచివాడివి అయి ఉండబట్టి కదా మా లీలలు మేము దర్శించగలిగాము. లేకపోతే ఏమవుతుంది, వాడు దుర్మార్గుడు రా వాళ్ళ నాన్న, వాడికన్నా వ్యధా వీడు అంటారు కదా. నందుడు చాలా మంచివాడు కాబట్టి ఈయన ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని వెన్న దొంగ పనులు చేసినా, అయ్యా అటువంటి మంచి మహారాజు నందుడు అంటే మంచి పేరున్న మంచి రాజుగారు, నువ్వేమిటి ఇట్లాగా ఇంట్లో బోళ్ళు ఉంటాయి మీకు వెన్నాజీని ఇక్కడికి వచ్చి మమ్మల్ని కుండలు బద్దలు కొట్టి ఈ వెన్న పట్టుకుపోతున్నాం అన్నారు. కానీ తండ్రి మీద గౌరవంతోనే కదా. అంటే ఇన్ని లీలలు మేము చేసినా కూడా మమ్మల్ని ఎవరో చెడుగా అనుకోలేదు సుమా. దానికి కారణం ఏమిటి? నీ యొక్క సజ్జనత్వం, నీకున్నటువంటి సజ్జనత్వం. దానివల్ల వాళ్ళందరూ మమ్మల్ని లీలగా నవ్వుకున్నారు, కానీ లేకపోతే నాలుగు తగిలిచ్చేవాడు మాకు, అంతే కదా. అర్థమైందమ్మా? అది వయసుకు తగ్గ లీలతో మేము ఇంత వారం కాగలిగాం. ఇక్కడి బంధువులను కొన్నాళ్ళు సంతోషపెట్టి మేము గోకులం వస్తామని అమ్మకు అందరికీ చెప్పు. వీరంతా మాకు ఇచ్చిన ప్రేమ ఆదర అభిమానాలను మేమెక్కడున్నా మరవలేమని చెప్పి ఆదరంతో కౌగిలించుకొని పాద నమస్కారం చేశాడు. ఇతర గోపకులకు మిత్రులకు వీడ్కోలు చెప్పి అందరికీ వస్త్రాలు ఆభరణాలు కానుకలు ఇచ్చి సాగనంపాడు. నందుని మనస్థితి ఊహాతీతము, వర్ణనాతీతము. 12 ఏళ్లుగా పెంచిన ప్రేమ పిల్లుపుకగా వలవలా ఏడుస్తూ అతడు విలువెల్లాడిపోయాడు. విడువలేక ముందుకు వెళ్తున్నా వెనక్కే చూసుకుంటూ గోవిందుని రూపాన్ని గుండెలో దాచుకొని నెమ్మదిగా సాగిపోయాడు మహాత్ముడైన నందుడు. సరే,
పరమాత్మ వడలోని మాటలా 12 ఏళ్ళు బిడ్డగా పెంచిన తర్వాత ఆ? అంత బాధపడ్డాడు నందుడు. మరి ఇక్కడ మనం ఆపేద్దాం. నేను కూడా అదే రకంగా రెడీ అనుకున్నాను, ఆ రకంగా కంప్లీట్ చేస్తాం ప్రార్థన. కాయేన వాచా మనసేంద్రియైర్వా చాత్మనా వా ప్రకృతి స్వభావాత్ యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. जय श्री राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण.